ఆమ్చూర్ గోష్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు మనం చేస్తుంది కాశ్మీరీ వంటకం అనమాట. కాశ్మీర్లో చేసేలాగానే చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఉడకబెట్టాం. బయటనే మామూలుగా మటన్ని ఉడికిస్తాం. మంచి టెండర్గా ఉన్న మటన్, పుదీనా, మసాలా దినుసులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే బిర్యానీ ఆకు. ఇక్కడ ఉన్నవేమో సొంటి, ఇంగువ, సోంపు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, బెల్లం పొడి, ఆమ్చూర్ పొడి, బ్రౌన్ ఆనియన్స్, తీయటి పెరుగు. మంచి కమ్మటి పెరుగు తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 గిన్నెలు ఉన్నాయి. 3 స్టెప్స్ మనం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. అందులో ఏం వేయలేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్. ఇందులో మనం మటన్ వేస్తున్నాం. మామూలుగా మటన్ అయితే మనం ఇక్కడ కడుగుతాం, కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటాం. కానీ కాశ్మీర్లో అటు సైడ్ ఏంటి అంటే హాట్ వాటర్లో వాష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాదు, మంచి క్లీన్ అయిపోతుంది అనమాట మటన్. ఆల్రెడీ నేను చల్ల వాటర్తో ఒక్కసారి కడిగాను. ఒక్క ఉడికొస్తే సరిపోతుంది. కొంచెం ఆ నురుగు అదంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, అవన్నీ వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ గిన్నెలో ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులో ఒక 5 యాలకులు, మనం తీసుకున్న మటన్ ఒక 750 గ్రాములు ఉంది, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సొంటి పొడి ఒక సగం స్పూను. డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి మనం యాడ్ చేస్తున్నాం. ఇంగువ, కాశ్మీర్లో ఇవన్నీ యూస్ చేస్తారు. అక్కడ చల్లగా ఉంటుంది కదా, ఒంట్లో మంచిగా వేడి రావడం కోసం. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సోంపు పొడి, ఆహా, ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత మంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు. సో ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం నీళ్ళు రాకుండా ఓన్లీ మటన్ మాటకే వేసుకోవాలి. కాశ్మీరీ వంటలు చాలా చాలా సింపుల్గా హెల్దీగా ఉంటాయండి. మొత్తం బాయిలింగే, ఫ్రైయింగ్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇలా అస్సలు వాటర్ రాకుండా మటన్ ముక్కల్ని నీళ్ళల్లో వేసేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో సోంపు వేసాం, ఇంగువ వేసాం, అలాగే సొంటి పొడి వేసాం. మంచి టెండర్ మటన్ తీసుకోవాలి. ఇవన్నీ మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్సే. సో ఒక్కసారి ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఆ డస్ట్ అంతా వచ్చేయాలి. ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని చిన్న మంటలో మంచి కుక్ చేయాలి. సో ఇక్కడ మనం పెరుగు యూస్ చేస్తాము. కాశ్మీర్లో ఎక్కువగా పెరుగుని యూస్ చేస్తారు. ఈరోజు డిఫరెంట్ స్టైల్లో నేను పెరుగుని ఎలా కుక్ చేస్తానో మీరు చూడండి. ఇక్కడ పొయ్యి మీద గిన్నె ఉంది, దీన్ని నేను ఆన్ చేయలేదు. అండ్ కాశ్మీర్కి వెళ్తే కనుక మీకు అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ టీ దొరుకుతుంది అంటే అసలు చాలా చాలా మిల్క్ వేయకుండానే డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి టీ చేసిస్తారనమాట. పచ్చి గడ్డిలాగా ఉంటుంది. నాకు నిజంగా నేమ్స్ అయితే తెలీదు, నేను టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ టీలో చాలా వెరైటీ గ్రీన్ టీస్ తాగుతారు, రోజ్ టీ తాగుతారు. చాలా అంటే టీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. అండ్ మిల్క్ వేసి చాలా పల్చగా టీ చేస్తారు. అండ్ సూప్స్ ఎక్కువగా మంచి వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసి సూప్స్ చేస్తారు. మటన్ సూప్, చికెన్ సూప్, వెజ్, నాన్ వెజ్లో చాలా వెరైటీ సూప్స్ ఉంటాయి. బట్ వెజిటేరియన్స్ వస్తే మటుకి కొంచెం ఆప్షన్స్ మటుకి తక్కువ ఉంటాయి. నాన్ వెజ్లో ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ పెరుగుని యూస్ చేస్తారు. ఇంకా సాఫ్రాన్ మంచిగా దొరుకుతుంది. స్వీట్స్ చాలా బాగుంటాయి. అండ్ స్కిన్కి సంబంధించిన థింగ్స్ అక్కడ మనం చాలా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ గిన్నె వేడిగా లేదు, చల్లగా ఉంది. ఇప్పుడు ఇందులో నేను చిక్కటి పెరుగు వేయబోతున్నాను. మనం తీసుకుంది 750 గ్రామ్స్ మటన్, దానికి ఒక 250 గ్రామ్స్ మనం పెరుగు వేస్తాం. ఇందులో చిన్న స్పూను జీలకర్ర పొడి, గరం మసాలా ఒక సగం స్పూన్, ధనియాల పొడి ఒక స్పూన్, పసుపు, కాశ్మీరీ చిల్లీ పొడి. ఇది ఎక్కువ కారం ఉండదు, మైల్డ్గా ఉంటుంది. కలర్ మటుకి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆన్ చేయకుండానే మంచి మిక్స్ చేసుకోవాలి.
ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్మోస్ట్ ఒక 100-150 ml ఆయిల్ వేసుకోవాలి. అటు సైడ్ గ్రేవీస్లో ఎక్కువగా ఆయిల్ ఉంటుందండి, ఎందుకంటే అంత చల్లటి ప్రదేశంలో ఫ్యాట్ తీసుకోవాలి కదా, మరి చలి తట్టుకోవాలి అంటే. మొత్తం మిక్స్ చేసేయాలి బాగా. సో ఇప్పుడు అంతా మిక్స్ చేసేసాను కదా, ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అస్సలు వదలకూడదు, ఇలాగే కుక్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. ఆల్రెడీ మనం మీకోసంలో రోగన్ జోష్ చేసాం, మటన్ రోగన్ జోష్. అందులో కూడా పెరుగు వేసి ఆ రవ్వగా అయ్యేలాగా మంచి కుక్ చేయాలన్నమాట. పెరుగుని అలా పొయ్యి మీద పెట్టి వదిలేస్తే కనుక ఉండలు అయిపోతుంది. అలా ఉండలు ఉండకుండా ఇలా సాఫ్ట్గా అవ్వాలి అంటే ఇలా కుక్ చేయాలి. అండ్ మనం వేసిన ఆయిల్ కూడా తెలియట్లేదు, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. వన్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి, ఇంకా అస్సలు వదిలిపెట్టకూడదు. ఒకసారి వేడైందంటే పల్చగా అవుతుంది, పెరుగు విరుగుతూ ఉంటుంది. విరగకుండా మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. పెరుగు మంచి కమ్మటి పెరుగు తీసుకోవాలి, పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుండదు. సో ఇలా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేయాలి. అండ్ పెరుగు చూడండి మంచి గ్రేవీ లాగా అయిపోయింది. నేను చెప్పినట్టుగా వదలకుండా కలుపుతూనే ఉండాలి, ఇలా అవుతుంది. ఇప్పుడు ఉడుకుతున్న మటన్ని ఇందులో వేసేయాలి వాటర్తో సహా. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసి మళ్ళీ ఇంకొక 35 minutes చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి, అప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేయాల్సింది ఏంటి అంటే కొంచెం బెల్లం పొడి, అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 teaspoon, పుల్లగా బాగుంటుంది. అలాగే బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు. ఇది మనకి పరాటాతో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, జొన్న రొట్టెతో బాగుంటుంది, ప్లెయిన్ రైస్తో బాగుంటుంది, జీరా రైస్తో బాగుంటుంది. అండ్ ఇలా సూప్ లాగా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 35 minutes చిన్న మంటలో కుక్ చేసుకోవాలి, అంతే. అప్పుడు మనకి ఆమ్చూర్ గోష్ రెడీ అవుతుంది. మరి ఒక 30 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక అరగంట ఉడికిన తర్వాత మంచి దగ్గరకు వస్తుంది అన్నమాట. చూడండి థిక్ గ్రేవీ లాగా అయింది. అండ్ మంచి ఆ సువాసన అరోమా చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. గ్రేవీ పల్చగానే ఉంటుంది, రోటీని ఇందులో డిప్ చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. రైస్తో కూడా బాగుంటుంది. అక్కడ షీర్ మల్లన్ దొరుకుతుంది, కొంచెం లైట్గా వార్మ్ చేసుకొని వేడి చేసుకొని తింటారు అన్నమాట. ఆమ్చూర్ గోష్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో మటన్ ముక్కలు వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఈలోపు ఇంకొక ప్యాన్ లో నీళ్లు మరుగుతూ ఉండగా అందులో యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, సొంటి పొడి, ఇంగువ, సోంపు పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని మరిగిన తర్వాత ఉడుకుతున్న మటన్ ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో 150 ml ఆయిల్ వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సగం ఉడికిన మటన్ ని పెరుగు మిశ్రమంలోకి షిఫ్ట్ చేసుకొని కాస్త బెల్లం పొడి, ఆమ్చూర్ పొడి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 35 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్చూర్ గోష్ రెడీ అవుతుంది.